మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఉయ్యాల చంపాల కుమారి 21F సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకున్న హీరో రాజ్ తరుణ్ వివాదంలో చిక్కుకున్నారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని 11 ఏళ్లు రిలేషన్లో ఉండి చివరకు మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి పిఎస్ మెట్లెక్కడంతో వ్యవహారం రచ్చకెక్కింది. అయితే లావణ్య ఆరోపణలపై రాజ్ తరుణ్ ఘాటుగా బదులిచ్చారు. తన ఫేమ్ దెబ్బతీసేందుకే ఇలా రచ్చకెక్కిందని మండిపడ్డారు. ముందు రిలేషన్లో ఉన్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు లేవని చెప్పుకొచ్చారు. ఆమె చాలా సాయం చేసిందని, అందుకు తాను కృతజ్ఞతగా ఉన్నానని తెలిపారు. మస్తాన్ అలీ అనే వ్యక్తితో లావణ్య రిలేషన్లో ఉందని, అయినా కూడా తన ఫ్లాట్లో ఉంటానని మొండికేసి మరీ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్ను దక్కించుకోవడానికి ఈ కేసు పెట్టి తనను బ్లాక్మెయిల్ చేస్తుందని, తానే ఆమెకు కావాల్సి వస్తే మస్తాన్ అనే వ్యక్తితో ఎందుకు డేటింగ్ చేస్తుందని రాజ్ తరుణ్ ప్రశ్నించారు. తన కుటుంబానికి చాకరీ చేశానన్న లావణ్య మాటలన్నీ అబద్ధమని తేల్చి చెప్పారు. తాను ఇన్నాళ్లు గొడవలు జరుగుతున్నా రిప్యుటేషన్ దెబ్బతింటుందనే భయంతో బయటకు రాలేదన్నారు. ఇకపై ఊరుకునేదే లేదని, లీగల్గా ఫైట్ చేస్తానని రాజ్ తరుణ్ అన్నారు. నేను ఆవిడతోని రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత 16-17 ఆ తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే, నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్, అంటే ఇంత కష్టపడి సినిమాలు చేసుకొని ఒక స్థాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి, అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అని భయంతో. అది నిజం. ఇప్పుడు ఇంకా దెబ్బతింటాం లేదండి, మీ అందరికీ తెలుసు జరిగింది. నేను కూడా ఇప్పుడు నేను ఆమెతో లీగల్గానే నేను ఫైట్ చేస్తానండి. లావణ్య ఆరోపణలు చేస్తున్న హీరోయిన్ మాల్వి మల్హోత్రాతోనే ప్రస్తుతం రాజ్ తరుణ్ తిరగబడరా స్వామి చేశారు. తిరగబడరా స్వామి సినిమాతో రాజ్ తరుణ్ కు మాల్వికి పరిచయం ఏర్పడిందన్న లావణ్య, తనను కలవడానికి రాజ్ తరుణ్ తరచూ ముంబై వెళ్లేవాడని తెలిపింది. మాల్వి కూడా తరచూ హైదరాబాద్ వచ్చేదని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. వాళ్ళిద్దరి ఎఫ్ఐఆర్ గురించి అడిగినందుకు తనను టార్గెట్ చేశారని, రాజ్ తరుణ్ ను వదిలేయాలంటూ మాల్వి, ఆమె తండ్రి తనను బెదిరించారన్నారు లావణ్య ఆరోపించింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి. ఇటు హీరో రాజ్ తరుణ్ కి సంబంధించి అయితే తన ప్రియురాలు లావణ్య పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇద్దరు వాదన మరొకలా కూడా కనిపిస్తోంది. అసలు పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తున్నారు, అప్డేట్ ఏంటి రానా? లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయినంత వరకు, ఆమె జైలుకి పోయినంత వరకు కూడా అంతకుముందంతా కూడా ఒకటే ఫ్లాట్లో రాజ్ తరుణ్ కానీ, మస్తాన్ కానీ, లావణ్య కానీ ముగ్గురు కలిసే ఉంటున్నారనేసి కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే అంశాన్ని నేను ఎక్కడా నిరూపించమన్నా కూడా నేను నిరూపిస్తానని కూడా చెప్తున్నారు. మస్తాన్ అనే వ్యక్తి నాకు కేవలం ఫ్రెండ్గా మాత్రమే ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా అతనితో నాకు రిలేషన్షిప్ లేదు, నాకు రిలేషన్షిప్ ఉన్నది ఒక్క రాజ్ తరుణ్తో మాత్రమే అనేది కూడా తను చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా రాజ్ తరుణ్ ఎప్పుడైతే నేను జైలుకి వెళ్ళిన తర్వాత నన్ను పట్టించుకోకపోవడము, తర్వాత నాకు ఫోన్లు చేయకపోవడము, నన్ను కలవకపోవడము, ఇవన్నీ పూర్తిగా అవాయిడ్ చేశాడు. గతంలో కూడా మాల్వి మల్హోత్రాతో రిలేషన్షిప్ ఉన్నప్పుడు కూడా నేను వారిద్దరిని కూడా నేను క్వశ్చన్ చేశాను. ఇటు మాల్వి మల్హోత్రాకి కూడా నేను క్వశ్చన్ చేశాను, ఇటు రాజ్ తరుణ్ని కూడా క్వశ్చన్ చేసినప్పుడు వారిద్దరు కూడా నన్ను బెదిరించే విధంగా కూడా వారు నాకు రిప్లై ఇచ్చారు. దాంతోపాటు వాళ్ళ మాల్వి మల్హోత్రా కుటుంబ సభ్యులు కూడా నేను మెసేజ్లు పెట్టాను. వారు కూడా రాజ్ తరుణ్ను వెంటనే వదిలేకపోతే నీ అంత చూస్తాము, నిన్ను చంపేస్తామంటూ కూడా వారు బెదిరింపు మెసేజ్లు చేశారంటూ కూడా నిన్న వారి బ్రదర్కి సంబంధించి మాల్వి మల్హోత్రా బ్రదర్తో మాట్లాడినటువంటి ఏదైతే ఇన్స్టాగ్రామ్ చాట్ ఉందో ఆ చాట్ కూడా ఆమె రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు రాజ్ తరుణ్ మాత్రం ఒకటే చెప్తున్నాడు, లావణ్యకి డ్రగ్స్ సంబంధించినటువంటి అంశాల్లో ఆమెకు ఎక్కువగా అవగాహన ఉంది, ఆమె పూర్తిగా డ్రగ్స్ అడిక్టెడ్గా ఉంది, చాలాసార్లు నా ముందే డ్రగ్ తీసుకునింది, ఆ మా ఫ్లాట్లోనే తీసుకుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆమె డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు మీరు సమాజంలో ఒక హీరోగా ఉన్నాడు కాబట్టి, ఒక హీరోగా ఉన్నటువంటి వ్యక్తి మీరు పోలీసులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదనే విషయానికి మాత్రం నాకు భయం వేసింది. ఎక్కడ నా రెప్యుటేషన్ దెబ్బతింటుందో, ఎక్కడ నా మీదకి వస్తుందనే ఉద్దేశంతో ఇన్ని రోజులు నేను చాలా కామ్గా ఉన్నాను. కావాలని ఇప్పుడు లావణ్య రచ్చరగిస్తుంది. నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, నా ఫ్రెండ్స్కి కానీ, నాకు ఇటు నిర్మాతలకు కానీ, డైరెక్టర్కి కానీ ఆమె ఫోన్లు చేసి వేధిస్తుందంటూ కూడా ఆమె మీద అతను తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యం
తెగబడుతుంది. నిజంగానే నేనే కావాలనుకుంటే మస్తాన్ని వదిలేసి ఉండొచ్చుగా, మస్తాన్తో రిలేషన్షిప్ పెట్టుకొని మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి, పైగా నా ఫ్లాట్లో ఉంటూ బలవంతంగా ఉంటూ ఇట్లా అసాంఘిక కార్యక్రమాలు వారిద్దరు కూడా చేశారంటూ కూడా అతను చెప్తున్నట్టు నేపథ్యం ఏర్పడుతుంది. సో నిజానికి ఆ ఫ్లాట్ నాదే అయినప్పటికీ కానీ ఆమెకు ఉండడానికి నేను అవకాశం ఇచ్చాను. ఎప్పుడైతే నేను కెరీర్ స్టార్టింగ్లో నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆర్థికంగా కానీ చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆమెకు స్నేహితురాలు ఇంట్లో కూడా నాకు అక్కడ ఇల్లు కూడా తీర్చింది, నేను అక్కడే ఉన్నాను, ఆ కృతజ్ఞత నాకు ఉందనేసి కూడా చెప్తున్నాడు. అయితే ఇవాళ మాత్రం లావణ్య కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపాకి తీసుకొస్తారని కూడా చెప్తుంది. ఇప్పటికే రాజ్ తరుణ్కి కేవలం ఒక మాల్వి మల్హోత్రాతో మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో బిగ్ బాస్లో పాల్గొనడం మరొక బ్యూటీతో కూడా ఎఫ్ఐఆర్ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా నేను చూపిస్తానని కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు అతను చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, నాపైన చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా నేను ఇవాళ నిరూపిస్తాను, పూర్తిగా ఆధారాలతో తీసుకొని వచ్చి ఏకంగా మస్తాన్ని కూడా నేను తీసుకొచ్చి ఇవాళ ప్రెస్ మీట్ పెడతానంటూ కూడా లావణ్య చెప్తున్నట్టు లేకపోతే కాబట్టి. సో ఇద్దరు వర్షన్స్ చాలా హీట్గా చెప్తున్నారు. ఒకరేమో డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్నారు, మరొకరేమో తను కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడు, తను కూడా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, తను చెప్పేటువంటి అబద్ధాలంటూ కూడా మరొక వ్యక్తి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కూడా రాజ్ తరుణ్ని ఇవాళ విచారణకు పిలిపించే అవకాశం ఉంది. విచారణకు పిలిపించే ముందు ఇటు లావణ్య పైన కూడా అతను లీగల్గా వెళ్ళడానికి ఇవాళ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కానీ అలాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కానీ ఆయన కేసు పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. థ్యాంక్ యూ రానా.